ये बीआरएस और कांग्रेस पार्टी ओवैसी के डर से तेलंगाना विमोचन दिन नहीं मनाते हैं। मैं कहकर जाता हूं, हम ओवैसी से नहीं डरते। भारतीय जनता पार्टी को 10 से ज्यादा सीटें जिताओ, हम तेलंगाना विमोचन दिन मनाने का काम भारतीय जनता पार्टी मित्रुलारा टीआरएस पार्टी कांग्रेस पार्टी ఓవైసీకి భయపడి విమోచన దినాన్ని చేస్తలేరు। మీరు ఈ రాష్ట్రంలో 10 నుంచి పైకి సీట్లు గెలిపిర్రి। భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినాన్ని మనం చేసుకుందాం। भाइयों बहनों, ये रेवंत रेड्डी जी ने तेलंगाना को कांग्रेस पार्टी का एटीएम बना दिया है। కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ముఖ్యమంత్రి మొత్తం దేశానికి ఇక్కడున్న సంపద దోచుకుపోయి ఏటీఎం లాగా కరపడుతున్నాడు। भाइयों बहनों, मोदी जी ने लाखों करोड़ रुपया तेलंगाना के विकास के लिए भेजा है। आपके गांव में कुछ पहुंचा है क्या? నరేంద్ర మోడీ గారు కోట్ల రూపాయలు ఏదైతే గ్రామాల అభివృద్ధికి మీ గ్రామాలకు వచ్చినాయి నిజం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి। पहुंचा है क्या? వచ్చినాయా లేదా? వచ్చినాయా? भाइयों बहनों, एक कांग्रेस पार्टी सैकड़ों करोड़ रुपया कांग्रेस पार्टी के फंड से जो ले जा रही है, वो मेरे तेलंगाना के दलित, आदिवासी और ओबीसी युवाओं का है। ये भ्रष्टाचार को बंद करना चाहिए। ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఈ డబ్బులు అభివృద్ధి కొరకు ఇచ్చిన డబ్బులని ఆయన ఏటీఎం లేక ఇతర రాష్ట్రాలకు దోచుకొని పంపిస్తున్నాడు। దీన్ని మనము ఏదైతే అడ్డుకోవాలి, అది అడ్డుకోవాలంటే ఇప్పుడు మనం సత్తా చూపియాలి। भाइयों बहनों, एक कांग्रेस पार्टी देश को सुरक्षित नहीं बना सकती। కాంగ్రెస్ పార్టీ ఇది సూర్యుడి నుంచి ఉద్భవించినటువంటి పార్టీ కాదు। कांग्रेस पार्टी देश को समृद्ध नहीं बना सकती है। కాంగ్రెస్ పార్టీ తోటి సమృద్ధి అభివృద్ధి జరగదు। कांग्रेस पार्टी G20 जैसे बड़े इंटरनेशनल कार्यक्रम कर देश का सम्मान नहीं बढ़ा सकती। మొన్న జరిగినటువంటి G20 సమావేశాలు ఇంతకు ముందు ఎప్పుడు జరపలే, వాళ్ళు జరపలేదు, మన మోడీ గారే జరిపిర్రు మన ఇండియాలో। कांग्रेस पार्टी मून पर चंद्र मिशन का यान नहीं पहुंचा सकती। ఇంతవరకు ఎప్పుడు కూడా చంద్రమండలం పైకి వెళ్ళి విజయం సాధించలే కాంగ్రెస్ పార్టీ, అది మోడీ గారి వల్లనే సాధ్యమైంది। अगर इस देश को दुनिया में कोई सम्मान दिला सकता है तो केवल और केवल नरेंद्र मोदी जी दिला सकते हैं। ఈ ప్రపంచములో కావచ్చు, ఈ దేశములో కావచ్చు, గౌరవప్రదమైనటువంటి గౌరవాన్ని పొందిన వ్యక్తి ఎవరంటే కేవలం ఒకే ఒక్క నరేంద్ర మోడీ గారే। भाइयों बहनों, मुझे बताओ, आप सभी लोग कमल के निशान पर बटन दबाओगे क्या? మిత్రులారా, మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుపైన ఓటేనికే సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నారు। जोर से बोलो, दबाओगे? గట్టిగా చెప్పండి, ఓటేస్తారా? भरत जी को जिताओगे? భరతుని గెలిపిస్తారా? मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाओगे? మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా చేస్తారా? చేస్తారా? तेलंगाना में 10 से ज्यादा सीटें जिताओगे? తెలంగాణలో 10 కంటే ఎక్కువ సీట్లు గెలిపిద్దామా? గెలిపిద్దామా? तो मेरे साथ दोनों हाथ उठाओ। మీరందరూ కూడా చేతులెత్తి పిడికిలి బిగించి, उस और माता बहनें भी उठाए दोनों हाथ। और మహిళలు మా అమ్మలు కూడా చేతులు బిగించాలి, పిడికిలి బిగించాలి। मेरे साथ